చంద్రబాబు లోకేష్లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని ప్రతిరోజు ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్ళాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఈ శాసనసభ్యులు చూస్తుంటే ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్ళలోకి పోతే వాళ్ళ తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఏమి చెప్పాలో పాలు బాగున్నటువంటి స్థితిలో ఉన్నారు. గ్రామానికి వెళితే ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేసాం, ఈ గ్రామానికి ఇది మేలు చేసాం, ఈ ఊర్లో రోడ్లు వేయించాం, ఈ ఊర్లో డ్రైన్ ఇచ్చాం, ఈ ఊర్లో మంచినీళ్ళు ఇచ్చాం, లేదా ఇంతమందికి అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం, ఇదో ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తానని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500, 18,000 లెక్కన సంవత్సరానికి 2 సంవత్సరాల్లో ఈ 36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మాకు మీ ముఖం, మీ నవ్వు మొహం చూపించడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని చెప్పో, లేదా నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు నిరుద్యోగులు తీస్తాను, సంవత్సరానికి 36,000 ఇచ్చాం కాబట్టి ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ 36,000 రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి వచ్చాము. లేదు, తల్లికి వందనం అందరికి ఇస్తామన్నారు, దాదాపుగా 1 కోటి మందికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని 80 లక్షలు అన్నారు, తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా కూడా ఇంకొక 20 లక్షలకు తగ్గించి ఈరోజు ఏదో అరాకొరాగా ఇస్తే కొంతమంది పాపం నిన్న తీసుకొచ్చి చూపించారు 10,200 పడింది మాకు, అది కూడా పడుతుంది అని చెప్పారు. ఒకరికైతే పాపం 9,800 పడింది, 9,800 పడుతుంది అన్నారు, ఇంకా అది పడలే. కాబట్టి అదేమని అడిగితే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పడలేదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆ తర్వాత పడతాయని చెప్పి కొంతమందికి 8,000 చిల్లర పడ్డాయి. రకరకాలుగా అంటే పడుతున్నాయి అని చెప్పి వచ్చింది తప్ప కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆయనేమో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకు సిద్ధం, నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాను, స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలి, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట, ఆ బీజం పడింది ఎక్కడ అనేటువంటిది చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకు 10వ తరగతిలో పడిందంట బీజం, అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను, ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈతకురంలో జలకాలాటంలో పాట పాడకుండా రాకపోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేది ఏంది, నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ నువ్వు చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి ఎంత, నీ శక్తి ఎంత, నీ స్తోమత ఎంత, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు. మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉన్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుపోలే నీకు ఇచ్చినట్టుకున్నాడు. ఎవడన్నా చదువు సంఖ్యలైనటువంటి మొద్దబ్బాయికి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఇస్తే దాన్ని ప్రక్షాళనం చేస్తున్నామని చెప్పి దాని పేరుతో రకరకాలైనటువంటి స్కాములకు పాల్పడతా ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే ఎంతో మంది నిరుద్యోగుల పాపం ఆవేదన చెందుతుంటే వాళ్ళ అన్యాయానికి గురి ఏమో మోసపోయామని చెప్పి బాధపడుతుంటే దాని గురించి ఆలోచన చేయకుండా మీరు డిఎస్సికి సంబంధించి సవాళ్లు విసరతా వాళ్ళని అవమానపరిచేటంగా మాట్లాడతా అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారేడికాయ చేసి డైవర్షనల్ పాలిటిక్స్ కు పూనుకుంటున్నారు తప్ప జరిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, దాని మీద సిబిఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు, మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి, మీ మాగోతం అంతా బట్టబయలవుతుంది కాబట్టి, మీ దుర్మార్గాలన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి, మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి దాని నుంచి మీరు బుకాయించడానికి బయటపడడానికి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా దానిలో నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని తణుకుతాను ప్రకటించుకుంటా. ఎందువల్ల నువ్వు రాజీనామా చేయవు, నీ హయాంలో ఫెయిల్యూర్ జరిగిందనేటువంటి వాస్తవాలు చెప్తున్నావు, ఆ వాస్తవాలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు రావలే, మన నెల్లూరు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని పంపిస్తాం. ఆయన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హుడివే. కాబట్టి ఆయన అనేక సందర్భాలలో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అనేక మంది విద్యావేత్తలు కానీ అక్కడ ఉన్నటువంటి మోసపోయినటువంటి నిరుద్యోగులు కానీ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను బంగారు పథకాలు సాధించాను నాకు మాత్రం రాలేదు, అసలు కనీసం క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి, ఆట చేతగానటువంటి వాడికి, పోటీ పరీక్షలు కూర్చున్నటువంటి వాడికి ఈరోజు డిఎస్సీలో ఉత్తీర్ణులయ్యారు, దీనికి సంబంధించి ఏందో చెప్పండి అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అధికారులు ఏం చెప్తున్నారు, మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాము అంటున్నారు. మేము అడిగేది ఏంది, ఆ ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలను ప్రశ్నిస్తున్నాం. మేము
నిన్న ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు డిఎస్సికి సంబంధించి మొత్తం ఆయన ఏదో మెగా డిఎస్సి అంట, అదంట, ఇదంట, అంతకుముందు డిఎస్సి లేదంట, వీళ్ళే డిఎస్సిని కనుక్కున్నట్టుగా ఏదో మాట్లాడారు. మేము మీకు స్పష్టంగా చెప్పేది ఏంది, జరిగినటువంటి అవకతవకలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునింది. 2% స్పోర్ట్స్ కోటాను 3% దేనికి పెంచారు? అక్కడ ఉన్నటువంటి 36 క్రీడలను అదనంగా మీరు ఎందుకు పెంచాల్సి వచ్చింది? 29 ఉన్నదాన్ని 65 ఎందుకు చేర్చారు? 36 ఎందుకు మార్చారు? అదేవిధంగా ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ కు సంబంధించి మీరు అమెండ్ చేస్తూ పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు పోటీ పరీక్షల్లో కూర్చోవలసినటువంటి అవసరం లేదనేటువంటి జీవో ఎందుకు తెచ్చారు? మరలా దాన్ని సవరిస్తూ జీవోఎంఎస్ నంబర్ 56 ఎవరు కూర్చున్న ఏది డిఎస్సి తంతంతా పూర్తయిన తర్వాత మీ అవినీతి అక్రమాలు అంతా మీరు పూర్తి చేసుకున్న తర్వాత పాల్పడిన తర్వాత మీరు మరలా జీవోఎంఎస్ నంబర్ 56 తీసుకొచ్చి ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాలైనా సరే మరలా మీరు కూర్చొని పరీక్ష రాయాల్సిందని చెప్పి మరలా ఎందుకు గతంలో ఇచ్చినటువంటి వాటిని మరలా మీరు వాటిని సవరిస్తూ వాటిని తొలగిస్తూ మరలా ఎందుకు ఒరిజినల్ వాటిని రెస్టోర్ చేశారు? వీటికి సమాధానాలు చెప్పండి అని అంటే వాటికి సమాధానాలు చెప్పేటువంటి ధైర్యం లేదు. సమాధానాలు చెప్పడానికి మీ దగ్గర ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ లేవు. అందుకని మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని వీళ్ళని మాట్లాడడం తప్ప అడుగుతున్నారు. డబ్బులు చేతులు మారాయి, సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, ఆడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా విచారణ చేపట్టండి, ఎవరు దానికి బాధ్యత నిగ్గు తేల్చండి. ఎవరు డబ్బులు అడిగారు, ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడ చేతులు మారాయి అనేటువంటి దాని మీద విచారణ చేపట్టండి అంటే దాని గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి మేము లోకేష్ కి ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఏదైనా సరే మేము అడిగినటువంటి ప్రశ్నలు బాహాటంగా బహిరంగంగా అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. ఎందువల్ల స్పోర్ట్స్ కోటా పెంచావు? ఎందువల్ల స్పోర్ట్స్ కోటాలో సీట్లు పెంచావు? ఎందువల్ల స్పోర్ట్స్ కోటా కింద 400 పైచులకు నువ్వు ఫిలప్ చేశావు? ఆ ఫిలప్ చేసినటువంటి విద్యార్థులు ప్రవేశ పరీక్ష లేకుండానే ఈరోజు అంటే ఏంటి? ప్రతిభ అవసరంలా, క్రీడా ప్రతిభ అవసరంలా, విద్యలో ప్రతిభ అవసరంలా, క్రీడలో ప్రతిభ అవసరంలా. కనీసం మైదానంలో ఆట ఆడడానికి చేతకానటువంటి వాడు, ఏ రోజు మైదానాన్ని చూడనటువంటి వాడు ఆ రోజు పరీక్ష రాయకుండానే ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ దగ్గర పెడితే అది కరెక్ట్ అయిన సర్టిఫికేట్ అని చెప్పి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట వాస్తవము. దానికి సమాధానం చెప్పండి అంటే ఏదేదో డొంక తిరుగుడు మాటలు అది ఇది చెప్పడం కాదు. ఇది వాస్తవమా కాదా? అదేమంటే పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియదండి. ఏంది పేకాట అంటే? పేకలతో ఆడేటువంటి, పేక మొక్కలతో ఆడేటువంటి దాన్ని పేకాట అంటారు. దానికి ఏదో కొత్త పేరు ఒకటి పెట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు తేడా తెలియదంటే మాకు తేడా తెలుస్తుంది. మేము స్టాన్ఫోర్డ్లో పోయి పేక ఆడినోళ్ళం కాదు కదా. మేము మామూలుగా అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరం. కాబట్టి నీ అంత తెలివితేటలు ఎవరికి వస్తాయి? కాబట్టి నీకు అది ఉంటే నువ్వు దాని మీద సమాధానం చెప్పు. మేము అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మేము విశ్లేషణ ఛాలెంజ్ మీద నువ్వు మాట్లాడు. ఇదిగో ఇది అని చెప్పి ఇతిముద్దంగా సమాధానం చెప్పలేక ఏమీ చెప్పలేక ఈరోజు మీరు జనాల దగ్గరికి పోయి ఒక సినిమా టైటిల్ లాగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. చంద్రబాబు నాయుడు జీవితంలో నమ్మేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా పాయింట్ వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే. చంద్రబాబు అంటేనే అబద్ధాల మయమే. అటువంటిది మళ్ళా 100 ఏళ్ల తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాపం నేను ఏదో ఉంది సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పోవడాడితే ఏరుకు పోవడాడి అని చెప్పి ఆయన నిన్న హో అని చెప్పేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది? సరే నీ గురించి ఎందుకు మాట్లాడాలా? చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను, నీ బ్రతుకేంది? నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బెల్లాలకు శనగల బెల్లాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితంలో మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది. నీ బండబడ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు విధవరాలకు తీస్తే నానాక బతకం, నువ్వు వాళ్ళకి ఏం చెప్పావంటే ఆ మెడికల్ అయితే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్లా కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ ఎట్లా వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెడికల్ చెప్పడంలో నువ్వు నేర్పరవి. అంతేగాని నువ్వు చదువుని గురించి చదువు సింగలేనటువంటి వాడు నువ్వు పోయి మాట్లాడుతుంటావు. దాని మీద ఆయన మాట్లాడే అన్ని పావులని చెప్పి నీ పనేంది? ఉంది కదా ఇప్పుడు ఆ బల్కర్లు ఉన్నాయి. ఆ బల్కర్ల దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు. వాళ్ళు ఎవరు కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పోయి ఈ ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని? ఆ బల్కర్కి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బల్కర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తానన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు అది కానీ కుదిరిందంటే మళ్ళీ ముత్తుకూరులో పోవచ్చు. అప్పుడేమో పోలీసులు ఉండదు.
నీకు 50 రూపాయలు తెలిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు తెలియకపోతే ముత్తుకు 2కు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి, ఎందుకు నువ్వు అనవసరంగా ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు? ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు, మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలపూర్లో